నమస్తే డీటెయిల్స్ చూద్దాం. గాంధీ భవన్ లో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలంటేనే గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతోందని కొనియాడారు. రాహుల్ ప్రధాన ప్రతిపక్షంలో రాణిస్తున్నారని, ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారని అన్నారు. రాహుల్ ను ప్రధానిగా చేయాలని వైఎస్ ఎప్పుడో చెప్పారని గతాన్ని గుర్తు చేశారు. జూలై 8న వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం రేవంత్ నివాళులర్పించారు. వైఎస్ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి హోదాలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు అదే హోదాలో తాను నివాళులర్పించడం గర్వంగా ఉందన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, దీపదాస్ మున్సి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కేవీపీ తదితరులు కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనుకడుగు వేయబోమని ధీమాగా చెప్పారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని భట్టి విక్రమార్క మరోసారి ప్రకటించారు. దశాబ్ద కాలం అయిపోయినప్పటికి కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండిట్ని కూడా 2 కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దాని ప్రధాన కారణంగా మనం అందరం చూస్తా ఉన్నాం. జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవటానికి, వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడే వారు పునాదులు వేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏ పేదవాళ్లు కూడా కలలో కూడా ఊహించని విధంగా సాచురేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అమలు చేశారు. ఎవరు ఊహించిన స్థాయిలో ప్రతి పేద మధ్య తరగతుల కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవడానికి కావలసిన ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రవేశపెట్టి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఇతరత్ర రంగాల్లో కానీ వాళ్ళ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున ఉపయోగపడిందన్న నగ్న సత్యాన్ని మనం ఎవరు కూడా మర్చిపోలేం. A person who is committed to the people like Rajshekar Reddy ji, we are proud to be here and say that our government is also committed to the people of Telangana and committed to Congress party, what Sonia Gandhi has given to us, a Telangana state. Now KVP Ramchandran ji, who is a very senior person, very close to our family, he is telling me this. When I was in the exhibition hall, I was telling to all my colleague leaders that the shirt, the design of the shirt what Rajshekar Reddy used to wear was the same shirt what Priyo used to wear, my husband. And he told Priyo one day, Priyo, this design I like very much. This will be my outfit. And he started wearing that same shirt. He was very close to our family, very close to our heart. So with heartfelt condolence, I would like to say that he was there in the people's heart of Andhra. He is there in the people of heart of Andhra here and also in Telangana, and he will remain in the heart of the people of Telangana.